ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే యవనస్తులు ఇలా ఉండాలి అనే దాని గురించి మనము తెలుసుకుందాము. యవనస్తులు ఇలా ఉండాలి అనే దాని గురించి మనము తెలుసుకుందాము. వాక్య భాగము మనము చూసినట్లయితే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అని, యవనేచ్ఛల నుండి పారిపోమ్మని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని వాక్యము సెలవిస్తుంది. యవనస్తులు ఏ విధంగా ఉండాలి అంటే వారు యవనేచ్ఛలకు దూరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. యవనేచ్ఛలకు మనము దూరంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. కీర్తనలో 119వ అధ్యాయము 9వ వచనము మనము చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వాక్యము సెలవిస్తుంది. యవనస్తులు వారి యొక్క నడతను ఏ విధంగా శుద్ధిపరుచుకుంటారని వాక్యము సెలవిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే, వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే వారి యొక్క నడతను శుద్ధిపరచుకుంటారని వాక్యము సెలవిస్తుంది. కనుక యవనస్తులు దూరంగా, యవనేచ్ఛలకు దూరంగా ఉండాలి అంటే, యవనస్తులు యవనేచ్ఛలకు దూరంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచేటువంటి వారై ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని జాగ్రత్తగా ఎవరైతే పాటిస్తారో వారు వారి యొక్క నడతను శుద్ధిపరచుకుందరు అని వాక్యము సెలవిస్తుంది. కనుక యవనస్తులు దేవుని యొక్క వాక్యం ఎడల జాగ్రత్త కలిగి, దేవుని యొక్క వాక్యమందు అక్కడ జాగ్రత్త కలిగి జీవించినట్లయితే వారి యొక్క నడతను శుద్ధిపరచుకుందరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే మనము యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు తిమోతికి పత్రిక. రెండవదిగా పవిత్ర హృదయులై అని వాక్యము సెలవిస్తుంది. యవనస్తులు యవనేచ్ఛలకు దూరంగా ఉండాలి. రెండవదిగా పవిత్రమైనటువంటి హృదయము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పవిత్రమైనటువంటి హృదయము కలిగి ఉండాలి. కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు భయము అనేది పవిత్రమైనది, అది నిత్యము కూడా నిలుస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవడము ద్వారా వాక్యమును బట్టి జీవించేటువంటి యవనస్తులు యవనేచ్ఛలకు దూరంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా దేవుని యందు ఎప్పుడైతే భయము కలిగి ఉంటారో వారు పవిత్రంగా ఉంటారు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయులైన వాక్యము సెలవిస్తుంది. పవిత్రమైన హృదయము యవనస్తులు కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయము వారికి కలిగి ఉండాలి. దేవుని యందు భయము ఎవరైతే కలిగి ఉంటారో వారు పవిత్రమైన హృదయము కలిగి ఉంటారని వాక్యము సెలవిస్తుంది. వారి యొక్క నడతను ఏ విధంగా శుద్ధిపరచుకుంటారంటే పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా వారి యొక్క నడతను శుద్ధిపరచుకుంటారు. రెండవదిగా దేవుని యందు భయము వలన వారు పవిత్రమైనటువంటి హృదయము కలిగి నిలుస్తారు, నిత్యము కూడా నిలిచి ఉంటారని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ప్రార్థన జీవితము కలిగి ఉండుట. యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్రమైన హృదయము కలవారై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా అని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. యవనస్తుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మొదటిగా యవనచ్ఛలకు దూరంగా ఉండాలి. రెండోది పవిత్రమైన హృదయము కలిగి ఉండాలి.
దేవుని యొక్క వాక్యమును బట్టి వారి యొక్క నడతను శుద్ధి చేసుకుంటారు, యవనచలకు దూరంగా ఉంటారు. రెండవదిగా చూసినట్లయితే దేవుని యందు భయము కలిగి ఉండడము వలన పవిత్రమైనటువంటి హృదయము కలిగి ఉంటారు. మూడవదిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండుట. సామెతలు 15వ అధ్యాయము మనము 8వ వచనం చూసినట్లయితే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని వాక్యము సెలవిస్తుంది. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరమని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన కలిగి ఉండడం అనేది దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క నడతను దేవుని యొక్క వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాలి. రెండవదిగా దేవుని యందు భయముతో వారి యొక్క హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోగలుగుతారు. దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా దేవునికి ఆనందాన్ని కలిగించేటువంటి వారుగా ఉంటారు. కనుక యవనస్తులు యవనేచ్ఛలకు దూరంగా ఉండాలి, పవిత్రమైన హృదయము కలిగి ఉండాలి, ప్రార్థన జీవితము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా నీతిని కలిగి ఉండుట. యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్రమైన హృదయము కలిగి ప్రభువును ప్రార్థన చేసేటువంటి వారితో కూడా నీతిని కలిగి ఉండుట. యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనము మనము చూసినట్లయితే, నీతిమంతులను ఆయన చూడక పోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు అని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే నీతిని కలిగి ఉంటారో, నీతిని కలిగి జీవించేటువంటి వారిని దేవుడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టునని వాక్యము సెలవిస్తుంది. నీతి కలిగి ఉండడము ద్వారా సింహాసనం మీద కూర్చుండు రాజులతో వారిని నిత్యము కూర్చుండబెడతానని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ విధంగా యవనస్తులు ఉండాలి. నీతిని కలిగి సింహాసనము మీద కూర్చుండేటువంటి వారుగా, రాజులతో సమముగా కూర్చుండేటువంటి వారుగా ఉండాలని వాక్యము మనకి వివరిస్తుంది. యవనస్తులు నీతి కలిగి ఉంటే దేవుడు సింహాసనం మీద రాజులతో నిత్యము కూర్చుండబెడతానని సెలవిస్తున్నాడు. కనుక రాజులతో నిత్యము కూర్చుండేటువంటి యవనస్తులుగా ఉండాలి. తర్వాత చూసినట్లయితే మనము విశ్వాసము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. విశ్వాసము కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనము చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసముంచి వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను అని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు తీర్చబడదు అని వాక్యము సెలవిస్తుంది. యవనస్తులు విశ్వాసం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో వారు తీర్పులోకి రారు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు విశ్వాసముంచేటువంటి వారికి తీర్పు తీర్చబడదు అని వాక్యము సెలవిస్తుంది. కనుక విశ్వాసము కలిగి జీవించాలి యవనస్తులని వాక్యము బోధిస్తుంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, అదేవిధంగా విశ్వాసమును, ప్రేమను కలిగి, అదేవిధంగా సమాధానము దానిని వెంటాడమని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ప్రేమ కలిగి ఉండాలి. యవనస్తులు ప్రేమ కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 8వ వచనము మనము చూసినట్లయితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు అని వాక్యము సెలవిస్తుంది. యవనస్తులు దేవునిని ప్రేమించాలి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించాలని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో వారికి దేవుడు వారి యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడంట.
అదేవిధంగా వారి పితరులకు ఇచ్చేదనని చెప్పినటువంటి సమస్త దేశంలను ఇస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ పితరులతో ప్రమాణము చేసినట్లు నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశంలను నీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. నీవు ప్రేమ కలిగి ఉన్నట్లయితే నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. నీ పితరులకు ఇస్తానని చెప్పినటువంటి సమస్త దేశంలను కూడా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కనుక యవనస్తులైనటువంటి బిడ్డలు ప్రేమ కలిగి లోకంలో జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో వారి యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరిచి తన పితరులతో ప్రమాణము చేసినట్లుగా సమస్త దేశంలను ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చువాడై ఉంటున్నాడు, మాట తప్పని దేవుడై ఉంటున్నాడు. కనుక యవనస్తులు ఏ విధంగా ఉండాలి అంటే వారి యొక్క యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటున్నాడు. తిమోతిలకు రాసినటువంటి పత్రికలో 2 తిమోతిలు 2:22లో పవిత్రమైన హృదయము కలిగి ఉండమంటున్నాడు. అదేవిధంగా ప్రభువునందు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని వాక్యము సెలవిస్తుంది. సమాధానము కలిగి ఉండాలి. యవనస్తులు ఏ విధంగా ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండాలి. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం 14వ వచనము మనము చూసినట్లయితే, కీడు చేయట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడమని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే సమాధానము కలిగి ఉంటారో వారు కీడు చేయరని వాక్యము సెలవిస్తుంది. కీడు చేయక మేలు చేసేటువంటి వారుగా ఉండాలి యవనస్తులు. కీడు చేయక మేలు చేసేటువంటి వారుగా ఉండాలి యవనస్తులు. ఎవరైతే సమాధానము కలిగి ఉంటారో దేవునిలో వారు కీడు చేయరు, మేలు మాత్రమే చేస్తారు, సమాధానంను వెతికి వెంటాడుతారని వాక్యము సెలవిస్తుంది. అయితే యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, అదేవిధంగా విశ్వాసమును, అదేవిధంగా ప్రేమను, సమాధానంను ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు దర్శనం కూడా అనుగ్రహిస్తాడట. దర్శనాన్ని కలిగి ఉండాలి. యవనస్తుడు దర్శనమును కలిగి ఉండాలి. వాక్య భాగము మనము యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు అని వాక్యము సెలవిస్తుంది. దేవనేచ్ఛల నుండి దూరంగా పారిపోయి పవిత్రమైన హృదయము కలిగి ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును కలిగి ఉన్నటువంటి బిడ్డలు దర్శనము కూడా కలిగి ఉంటారట. మీ యవ్వనులు దర్శనంలో చూతురు అని వాక్యము సెలవిస్తుంది. కనుక యవ్వనులైనటువంటి బిడ్డలు, యవ్వనస్తులు ప్రభు యొక్క సన్నిధానంలో యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండాలి. యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండాలి అంటే మీ యొక్క నడత శుద్ధి చేయబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే అది శుద్ధి చేయబడుతుంది. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగా, వాక్యంను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. అదేవిధంగా పవిత్రమైన హృదయము ఎప్పుడు కలిగి ఉంటారంటే దేవుని యందు, యెహోవా యందు భయము పవిత్రమైనది అని వాక్యము సెలవిస్తుంది. అది నిత్యము నిలుచును అని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యందు భయము కలిగి ఉండడం ద్వారా వారు పవిత్ర హృదయము కలిగి ఉంటారు. నీతిని అనుసరించాలి. నీతిని ఎవరు అనుసరిస్తారంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. యవనస్తుల యొక్క ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందంట. దేవునికి ఆనందము మీరు కలిగించాలంటే మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు తీర్పులోకి రారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీతిమంతులను సింహాసనము మీద రాజుల ఎదుట నేను కూర్చోబెడతాను అంటున్నాడు దేవుడు. అదేవిధంగా ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీ సరిహద్దులను విశాలపరిచి దేవుడు ప్రమాణం చేసినట్లుగా సమస్త దేశంలో ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. సమాధానాన్ని కలిగి ఉన్నట్లయితే మనము కీడు చేయక మేలు మాత్రమే చేసేటువంటి వారంగా ఉంటాము. మనం ఎప్పుడైతే యవనేచ్ఛల నుండి దూరంగా తొలగి పవిత్రమైన హృదయము కలిగి
ప్రార్థనా జీవితాన్ని కలిగి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు దర్శనాలను కూడా, యవన బిడ్డలకు దర్శనం కూడా ఇస్తానంటున్నాడు. దేవుని యొక్క దర్శనము మీ యవనలో దర్శనంలో చూదురు అంటున్నాడు. కనుక దర్శనము కలగాయి జీవించాలి యవన బిడ్డలు. యవన కాలంలో దేవుని వాక్యమందు భయము, భక్తి, విశ్వాసము కలిగి, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి, పవిత్రమైనటువంటి హృదయంతో, అదేవిధంగా ప్రార్థనా జీవితంలో కలిగి, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని కలిగి దర్శనము చూసేటువంటి బిడ్డలుగా యవనులు ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక యవన బిడ్డలందరూ కూడా ఈ విధంగా ఉండుటకు దేవుడు యవన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యము యవన బిడ్డ హృదయంలో ఫలభరితమవును గాక. ఆమేన్.